మీ అందరికి ఒకటి చెప్తా. నాకు చిన్నప్పటి నుంచి ఎట్లుంటుందంటే నోటికి టేస్ట్ కావాలి. నోటికి ఏదన్నా స్నాక్స్ లాగా అదిలాగా టేస్ట్ బాగా నోరు గుంజుతుండే బాగా. మీకు కూడా అందరికి అట్లనే ఉంటుంది. బట్ ఒక స్టేజ్ వస్తుంది, సడన్ హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఆ టైంలో టేస్ట్ అవి గుర్తుకురావు మైండ్కి. ఆటోమేటిక్గా న్యాచురల్గా మనమే హెల్దీ ఫుడ్స్ తోలాడుతుంటాం, హెల్దీ తినడం అలవాటు చేసుకుంటుంటాం. అది నోటికి నచ్చినా నచ్చకపోయినా హెల్దీ కోసం అని తింటూనే ఉంటాం. సేమ్ ఇప్పుడు అదే స్టేజ్లో ఉన్నాను నేను. ఒక్కసారి ఇట్లా నోటికి నచ్చాలంటే తీసి వాడేస్తుండే. ఇప్పుడు పలిమికి సరే మనసుకు నచ్చ చెప్పుకొని తింటున్నాను. ఈ ఓట్స్ వితౌట్ షుగర్ తినాలంటే ఆ సాహసమే అయిపోతుంది నాకు రోజు. బట్ డైలీ అలవాటు అవుతుంది. కన్సిస్టెన్సీ పోకూడదు అన్న ఒక దాంతో తింటూనే ఉన్నా. కష్టమైన కూడా కానిస్తూనే ఉన్నా. సో మీ అందరికి కూడా నేను చెప్పాలనుకుంది ఏంటంటే కష్టమో నష్టమో ఖాళీగా ఉండే బదులు ఏదో ఒకటి చేయండి. కన్సిస్టెన్సీతో చేయండి. అది వర్కౌట్స్ కావచ్చు, స్టడీస్ కావచ్చు, ఏది కావచ్చు. నచ్చినా నచ్చకపోయినా తింటే నాకు హెల్తీ బాగుంటుంది. చేస్తే మన లైఫ్ బాగుంటుంది. ఒక చదువే కావచ్చు, జిమ్మే కావచ్చు, రన్నింగే కావచ్చు, ఫైటింగే కావచ్చు, ఏదైనా ఒకటి మీరు ఏ వేలు ఉన్నారో అది కష్టపడి చేస్తేనే దాంట్లో ఫలితం అనేది మనకు ఉంటుంది. అది నొప్పి వస్తుంది కదా, టేస్ట్ బాగాలేదు కదా నేను వదిలేసిన అనుకో, అంతే. సేమ్ దుప్పటి కప్పాలి, చెద్దరు కప్పాలి, పడుకోవాలి, గంతే ఉంటుంది. ఎట్లా రీల్స్ ఇట్లా ఈ అమ్మాయి బాగుంది కదా, ఇది బాగుంది కదా అనుకుంటూనే ఉంటాం. కానీ ఏది మారదు బ్రో. గుద్దొంపి ఏదో ఒకటి చేస్తేనే, లేచి దుప్పటికి లేచి ఏదో ఒకటి చేస్తేనే మారుతుంది. లేదంటే ఏడున్న శ్రద్ధ రానే ఉంటుంది, ఏడున్న జీవితం ఆనే అయిపోతుంది. మొడ్డ గుడిసిపోతాం ఇండైరెక్ట్గా చెప్పాలంటే తెలుగులో. అంతే. మారండి, గట్టిగా అనుకోండి, డ్రీమ్ బిగ్, గట్టి కళ కానండి, పెద్ద కళ. ఆ కళని గుద్దల అబ్బా నీవే భయపడాలి ఆ కళని చూసి. అట్లా కాను కానీ